సగరి మీది కూడా 13ఏనా? అబ్బో మామూలు జంట కదకైతే. సార్ది కూడా 13వ తారీఖు పుట్టింది, మేడం కూడా 13వ తారీఖు పుట్టింది. ఒక గుర్రం కాదు, 2 గుర్రాలు అనమాట, డబుల్ హార్స్ పవర్ అంటారు. అబ్బాబ్బాబ్బా, మీది కూడా వృచ్చికమే? నాది మిథున రాశి. కాదు, వృచ్చిక లగ్నం. మిథున రాశి, పునరుసు. మీది ఇంకా పవర్ఫుల్ ఉంది కదమ్మా. డేట్ ఆఫ్ బర్త్ మార్చి అంటే 3కు అధిపతి గురువు. గురువు అంటే బృహస్పతి. మీ నక్షత్రం కూడా గురువు బృహస్పతి. మిథునం అంటే వ్యాపార తత్వం. అబ్బు, మీరిద్దరు కలిసి రియల్ ఎస్టేట్ చేస్తే అసలు మామూలుగా ఉండేది కాదమ్మా. మైహోం రామేశ్వరం దాటిపోయేవాళ్ళు ఇప్పుడు. ఇందాక మీకు చూపించిన జాతకంలో 2వ స్థానంలో కుజుడు రాహు ఉన్నాడు. మీకు కూడా సేమ్ అట్లాగే. మీ జాతకం చాలా మంచి జాతకం అమ్మా. ఎప్పుడు గురువు ఉండాలి మీకు. గురువుని మీరు డైరెక్ట్గా కావచ్చు, ఎవరైతే మీకు మంచి డైరెక్షన్ ఇస్తారో వాళ్ళని ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి, వాళ్ళతో స్నేహంగా ఉండాలి, వాళ్ళకి ఎప్పుడు ఏదైనా గిఫ్ట్లు ఇవ్వటం కానీ, వాళ్ళ సలహాలు తీసుకోవటం కానీ చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందమ్మా. మీకు వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నం అంటేనే చాలా షార్ప్, చాలా చాలా షార్ప్. వేరే వాళ్ళకి అర్థం కాని విషయాలు వీళ్ళకి చాలా తొందరగా అర్థమవుతుంది. అలాగే మిథునం, మీకు ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ ఎక్కాలో, ఎక్కడ తగ్గాలో. అంటే వ్యాపారస్తులు, వ్యాపార తత్వం ఏంటి? బుధుడుని ఎప్పుడైనా నవగ్రహాల్లోకి వెళ్ళినప్పుడు చూడండి, ఆయనకు ఒక వాహనం ఉంటుంది. ఒకవైపు నుంచి చూస్తేనేమో సింహము, ఒకవైపు నుంచి చూస్తేనేమో ఏనుగు. అంటే వీళ్ళు ఎట్లా అంటే అవసరమైనప్పుడు సింహంలాగా దూకగలుగుతారు, లేకపోతే ఏనుగుగా ఓపికగా శక్తివంతంగా గొప్ప బలంగా ఉండగలుగుతారు. చాలా అద్భుతం అది. తర్వాత ఈ 2 ఉండటానికి బృహస్పతి కావాలి. పునర్వసు నక్షత్రానికి అధిపతి గురువు. డబ్బులు కానీ, బంగారం కానీ, ఐశ్వర్యం కానీ, తెలివి కానీ, బుద్ధి కానీ, 10 మందితో దండం పెట్టించుకోవటం కానీ, ఐశ్వర్యానికి ఆయన. లగ్నంలో వరుణుడు ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా సంతోషంగా హాయిగా ఉండండి. మీరు ఎంత సంతోషంగా ఉంటే అంత ధనం ఇంట్లో పెరుగుతూ ఉంటుంది. ధనస్థానంలో కుజుడు రాహు ఉన్నారు. కుజుడు రాహు అంటే ఆలోచనతోటి ఎక్కువ లాభం వచ్చే విధంగా గొప్ప ఆలోచన చేసుకోండి. అది కూడా సార్కి చెప్పినట్టే మీకు కూడా సేమ్. ఏ పని చేసినా కూడా స్టార్టింగ్ నుంచి చివరాఖరి దాకా ఆ డబ్బులు మీ ఇంటికి వచ్చే వరకు, ఆ లాభం మీకు ఇంటికి చేరే వరకు టోటల్ ప్లాన్ చేసుకున్నాకే చేయండి. ఏ పని చేసినా ఒక రోజు టైం పట్టచ్చు, 1 గంట సేపు ఎక్కువ టైం పట్టచ్చు, ఒకళ్ళిద్దరిని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం రావచ్చు. ఏది కూడా ఏదైనా మీరు 11ంటికి డబ్బులు తెచ్చుకోవాలనుకోండి, ఫ్రెండ్కి ఇచ్చిన డబ్బులు అడిగితే వస్తాయో రావో తెలియదు, బ్యాంకులో ఉన్న డబ్బులు గ్యారంటీకి వస్తాయి. అలాంటి పనులే మీరు చేయాలి. ఏది చేసినా కూడా స్టాండర్డ్ పర్ఫెక్ట్ ఉండాలి. ఇది కరెక్టు అని అనుకుని నిర్ణయించుకున్న తర్వాత దాంట్లో దిగండి, అద్భుతం ఉండదు. 3వది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మీ ఫ్రెండ్స్, మీకు సంబంధించిన వాళ్ళు, బంధువులు అందరి ద్వారా మీకు ఎప్పుడు లాభమే ఉంటుందమ్మా. మీరు రాఖీ పౌర్ణమి ఉంటుంది కదమ్మా, రాఖీ పౌర్ణమి మంచిగా సెలెక్ట్ చేసుకుని మంచి సెలబ్రేషన్ చేసుకుని అందరికీ ఆవు పాలతో తయారు చేసిన స్వీటు మీరు ఆ రోజున ఎవరెవరికైతే ఇస్తారో వాళ్ళందరూ లైఫ్ లాంగ్ మీ వెనకాలే ఉంటారు, మీకు అనుకూలంగా ఉంటారు. తల్లిదండ్రుల స్థానం కూడా బాగుంది. ఏం చేసేవారండి మా తల్లిదండ్రులు? ఓకే, ఈ స్థానం కూడా బాగుందమ్మా. ఏదో కళలకి సంబంధించిన ఉండే అవకాశం ఉన్నట్టు ఉంది దీంట్లో కనిపిస్తుంది. శుక్రుడు కుంభంతో ఉన్నారు. అంటే మీ అమ్మగారు పాటలు పాడతారా? అదే ఏదో ఒక 64 కళలో ఏదో ఒక కళలకి లింక్ ఉంటుంది వీళ్ళకి. 5 పిల్లల స్థానం, అద్భుతం. 6 శత్రువులు, మీకు శత్రువులే లేరు. ఎప్పుడైనా కోపం వస్తే అదే శత్రువు. కోపం రాగానే దీనివల్ల ఏం ఉపయోగం లేదని ఒకసారి గుర్తు తెచ్చుకుని లక్ష్మీదేవిని తెలుసుకోండి. లక్ష్మీదేవిని కానీ గురువు గారిని తెలుసుకుంటే, లక్ష్మీదేవి ఎలా ఉంటుంది? స్వర్ణ కమలం మీద కూర్చుంటుంది, బంగారాలు గురుస్తుంటాయి, ఏనుగుల ఘేంకారాలు, నీళ్లు పడుతుంటాయి. ఒక అద్భుతమైన ఫీలింగ్, మీకు ఆ లాభం వచ్చేస్తుంది. 7 భర్త స్థానం కూడా శుక్రుడు యొక్క స్వస్థానం అద్భుతంగా ఉంది. 8 ఆరోగ్యంలో చంద్రుడు కేతు ఉన్నాడు. ఆరోగ్యం గురించి ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాలమ్మా. అన్నం వండినప్పుడు వచ్చిన గంజి ఉంటుంది కదా, ఆ గంజిలో కొద్దిగా మజ్జిగ కలుపు తాగాలి. ఆహారంలో ఎక్కువగా సజ్జలు అని ఉంటాయి, సజ్జలు వారానికి ఒకసారి అన్నం తినాలి. సంవత్సరానికి ఒక్కసారన్నా 1 కిలో సజ్జలు తీసుకెళ్ళి శివాలయంలో దానం ఇవ్వాలి. ఇక మీకు ఆరోగ్యం గురించి చూడాల్సిన అవసరం ఉండదు. 9 ఆస్తులు,
మీరు కూడా అంతే సేమ్ ఇద్దరు కలిసి మంచి రియల్ ఎస్టేట్ కానీ మంచి బాగా ఎక్కువ డబ్బులు సంపాదించిన వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఎవరు ఉన్నారో వాళ్ళ సలహా తీసుకుని వాళ్ళ సలహా తీసుకోవడం వరకే మీరు ఉంటుంది, తర్వాత వాళ్ళని దాటి వెళ్ళిపోతారు మీరు. 10 వృత్తి స్థానం కూడా అద్భుతంగా ఉందమ్మా. ఆయనకి మీకు అంతే, ఓనర్గా చేసే ప్రతి పనులు మీ సొంత నిర్ణయాలతో మీరు చేసే ప్రతి పనులు చాలా సక్సెస్ ఉంటాయి. 11వది లాభస్థానం కూడా సేమ్ అదే చెప్తుంది. 12 ఖర్చు స్థానము. మీ చేతితో చేసే ఖర్చు ఎప్పుడు మంచిదేనమ్మా, కాకపోతే ఎక్కువ లాభం వచ్చేటట్లు ఆలోచన చేసుకోవాలి. శుక్రుడు ఓపెన్గా ఉన్నాడు అక్కడ. శుక్రుడు ఓపెన్ అంటే ఏంటి, మీరు ఏదైనా ఒక స్టోను, ఒక చిన్న స్టోన్ కొన్నారనుకోండి, అమెరికన్ డైమండ్ కొంటే దాని ఖరీదు 100 రూపాయలు ఉంటుంది. ఆ 100 రూపాయల సైజు ఉన్నది డైమండ్ తీసుకుంటే దాని ఖరీదు 10 కోట్లు ఉంటుందో 100 కోట్లు ఉంటుందో తెలియదు, విపరీతమైన ఎక్కువ ఉంటుంది. అంత ఎక్కువ లాభం వచ్చే పనులకి ఖర్చు పెట్టాలని మీ మనసులో అనుకోండి, మీకు అప్పుడు అదే దొరుకుద్ది. అమ్మవారిని తెలుసుకుని అది చేయాలి. మంత్రం ఇస్తాం మీకు. ఒక ఇదే సేమ్ జాతకం వాళ్ళకి ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి మేము ఇచ్చామమ్మా. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ హస్బెండ్ మా దగ్గర మేస్త్రిగా పనిచేశాడు. మేస్త్రిగా పనిచేసినప్పుడు ఆయనకి రత్నం వేసుకుంటే వాళ్ళ మిస్సెస్ నేను కూడా వేసుకుంటాను, ఆవిడ గట్టి ఆవిడ, నేను కూడా వేసుకుంటాను, ఆవిడ ఇంట్లో బట్టలు కుట్టడం ఏదో చేస్తుంది, మరి నాకు కూడా అవసరమే కదని ఇద్దరు కలిసి వచ్చేసుకున్నారు. వేసుకున్న తర్వాత వాళ్ళు కొన్నాళ్ళకి ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోయారు. బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో మధ్యలో అయింది గెస్ట్ హౌస్, 200 కోట్ల రూపాయలు గెస్ట్ హౌస్ అయింది. ఆ గెస్ట్ హౌస్లో ఒక 20x20 హాల్ ఒకటి పెట్టి దాంట్లో నా ఫోటో పెట్టి, నేను ఎవరికైనా కూడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి రూపాయి బిళ్ళ ఇస్తాం, పూజ చేసిన రూపాయి బిళ్ళ. ఆ రూపాయి బిళ్ళ పెట్టుకున్న వాళ్ళు ఎవరు వాళ్ళ జీవితంలో మళ్ళీ డబ్బుల కోసం వెనక్కి తిరిగి చూసేదే లేదు. రూపాయి బిళ్ళకి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడికి వచ్చి దానికి దండం పెట్టుకుని అప్పుడు వేరే పనులకు వెళ్తాడు. ఆయన చేసే పనులు మొత్తం రీల్ చేసి, నేను ఒకసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ మీరు నా దగ్గరే ఉండాలని చెప్పి తీసుకెళ్తే నేను చూసి అవన్నీ రికార్డ్ చేసి మా వీడియోలో పెడితే, స్వామి మీరు ఆయన 200 కోట్ల దానికే మీరు అంత చెప్తున్నారు, ఆయన దానికంటే 100 రెట్లు ఎక్కువ ఉన్నాం మేము మీ దగ్గరికి వచ్చాక అని చెప్పి. మీరు చూడండి మా సిటీలో ఏ పెద్ద బిల్డర్ దగ్గరికి వెళ్ళినా, ఏ పెద్ద రియల్ ఎస్టేట్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ దగ్గర టేబుల్ మీద నా ఫోటో ఉంటుంది, నేను ఇచ్చిన వాళ్ళ వెనకాల నేను ఇచ్చిన రూపాయి బిళ్ళ ఉంటుంది. అలాగే రూపాయి బిళ్ళలతోటి ఆవనీతోటి చిన్న తంత్రం చెప్తాం మేము. ఆ తంత్రం పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా మళ్ళీ వాళ్ళ జీవితంలో డబ్బుల కోసం వెనక్కి చూసేదే ఉండదు. డబ్బులు ఏం చేసుకోవాలనిపించాలి. ఒక మంత్రం ఉంటుంది, స్మిత జ్యోత్స్నాం జాలాం తవ్వదన చంద్రస్య చకురాణామాసి దశరస్య చించు జడిమ అతాస్తే సీతాంశో అమృతలహరి ఆమల రుచి అని. అది ఎలా ఉంటుందంటే, మీరు ఒక గుప్పుడు పంచదార ఉందనుకోండి చక్కగా తినగలరు, కిలో అనుకోండి ఏదో వంట వండి తింటారు. అదే 1 టన్ను ఇచ్చామనుకోండి మొహం మొత్తిపోద్ది. మొహం మొత్తిపోయి ఆమ్ల రుచి ఇక స్వీట్ వద్దు నాకు పులుపు కావాలని ఎదురు చూస్తారండి. ధనము మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి అమ్మవారు అట్లా కురిపిస్తుంది అనమాట. ఎక్కువ అయిపోవాలి, మళ్ళీ దానికోసం ఎదురు చూసే అవకాశం ఉండకుండా ప్రతిసారి ప్రతి విషయంలో మీది ఇంకా మంచి జతగలమ్మా మీ దాంట్లో అయితే అసలు. కానీ ఎప్పుడు మంచి గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలి. ఏదైతే మీరు పని చేస్తారో వాళ్ళు అందరూ 10 మంది దాని మీద తల ఒక పని పంచి పెట్టుకోవాలి. అందరూ మంచివాళ్ళు ఉండాలి. ఎవరన్నా కొద్దిగా తేడా ఉంది అనిపిస్తే చాలా దూరంగా పెట్టండి. ఎందుకంటే చాలా స్పీడ్గా వెళ్ళేటప్పుడు ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. చాలా బాగుంటుందమ్మా. రాబోయే కాలం అద్భుతంగా ఉంటుంది. మీ మనసులో ఏమన్నా తీవ్రమైన కోరికలు ఉంటే చెప్పండి, నాకు చెప్పిన కోరికలన్నీ తీరుతాయి, గ్యారంటీ. నాకు చిన్నప్పటి నుంచి ఒకటే కోరిక, 25 ఎకరాల పొలంలో మధ్యలో ఇల్లు కట్టుకొని ఒక చోట వరి పండించుకోవాలి, మొక్కలు పండించుకోవాలి, పువ్వులు ఉండాలి, చిన్న గొర్రె ఉండాలి, ఆవులు ఉండాలి, చుట్టుపక్కలంతా అలా ఉండాలి అనేది ఒక చిన్నప్పటి నుంచి అదొక కోరిక. మీరు చెప్పారు, ఆయన చెప్పలేదు, ఆయనకి కూడా అదే కోరుకుంటుంది. వృశ్చికం వాళ్ళకి ఎప్పుడు భూమి మీద చాలా ఇష్టం ఉంటుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో పనిచేసి రిటైర్ అయిన ఆయన ఒక ఆయన వచ్చాడు. ఆ వయసులో ఆయన మాట చెప్పాడు నాతోటి. చెప్తే నేను ఇందాక చూపించిన ఆయన దగ్గరికి పంపించాను. ఆయనకి రియల్ ఎస్టేట్ ఉంది కదా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కమట 48 ఎకరాలు, ఎకరం 3 లక్షల రూపాయలు తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు వ్యవసాయం చేద్దామని తీసుకున్నాడు ఆయన. ఆ తర్వాత దాని రేటు 3.5-4 కోట్లు అయిపోయింది. దాంట్లో కొంత అమ్మితే చాలా పెద్ద బిల్డర్ ఇప్పుడు ఆయన. సుమారుగా హైదరాబాద్లోనే ఒక 700-800 ఎకరాల భూమి ఉంటుంది ఇప్పుడు ఆయనకి. సేమ్ అట్లాగే మీకు రియల్ ఎస్టేట్ మొదలు పెట్టాక 30 ఎకరాలు కాదు 300 ఎకరాలు కొంటారు మీరు గ్యారంటీగా. దానికి భూమికి సంబంధించిన మంత్రం కూడా ఇస్తాము. అది చేసుకొని మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి. మట్టి పట్టుకుంటే బంగారం అవ్వాల్సిందే అమ్మా. మీ కోరిక ఏంటి చెప్పండి స్వామి. మీకు కూడా భూమికి సంబంధించింది ఎప్పుడు భూమి అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. వృశ్చికం అన్న వాళ్ళకి ఎవరికి కూడా భూమి అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. అది వాళ్ళకి సక్సెస్ కూడా అవుతుంది.
మేము అదృష్టలక్ష్మి దేవాలయం గురించి అనుకున్నప్పుడు మా అందరికీ ఒకటే నియమం పెడతాం. మా దగ్గరకు వచ్చాక మీరు 10 కిలోలు బంగారం సంపాదించుకున్నాక 11 కిలో బంగారం అదృష్టలక్ష్మి దేవాలయంకి ఇవ్వాలని మా సంకల్పము. సీరియస్గా చేస్తుంది 3 సంవత్సరాల నుంచి, సంకల్పం దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉంది. అంటే ఆ టైంలో 2,800 రూపాయలు కూడా బంగారం కొనుక్కున్నారు. మాకు ఇవ్వటం కోసం అని చెప్పి వాళ్ళ ఇంట్లో 10 కిలోలు బంగారం జరాలి కదా, వాళ్ళందరి దగ్గర ఇప్పుడు బంగారాలు రెడీగా పెట్టి కూర్చున్నారు మన దగ్గరికి ఇవ్వడానికి. యాక్చువల్గా 1000 కిలోలు బంగారం కొనుక్కుంటే 3,000 మంది ఇప్పుడు రెడీగా ఉన్నారు ఇవ్వడానికి. వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే, సార్ ఇంకా తీసుకోవట్లేదు గురువు గారు, రేపు అంటున్నారు అని చెప్పి ఏదో ఒక రకంగా నా దగ్గర చేర్చాలని చూస్తారు. కానీ మేము అట్లా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ద్వారానే కరెక్ట్గా అన్ని కాగితాలు కళాలు వ్యవహారం అన్ని విదేశాల నుంచి వచ్చేది. ఇదివరకు కూడా కొద్దిగా తక్కువ రేటు, కానీ ఇప్పుడు బంగారం రేటు చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు స్వీట్ ప్యాకెట్ రూపంలో తీసుకొచ్చి నాకు ఇచ్చేసి వెళ్ళిపోతే బంగారం లాగా బరువు ఉంది ఏంటని చెప్పి, సరే నేను లోన్ పెట్టుకున్నా, కొద్దిగా అడవాడిగా ఉండే, తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి దాంట్లో ఏమన్నా చేయబట్టండి అమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మీ చేతిలో 1,50,00,000 రూపాయలు ఉంది. 1,50,00,000 రూపాయలు అంటే వీళ్ళకి ఇప్పుడు చాలా చాలా చిన్న విషయం. వాళ్ళ రోజువారీ టర్న్ 18 కోట్లు ఉంటుంది. అట్లా వాళ్ళు అంతకుముందు యాక్చువల్గా మన దగ్గరకు వచ్చే ముందు గుమ్మస్తాగా పనిచేస్తాడు ఒక ఇండస్ట్రీలో. ఇప్పుడు ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వేరే ఒక ప్రోడక్ట్ తయారు చేసుకుని జర్మనీ వాళ్ళతో కొలాబరేషన్ చేసుకొని చేస్తున్నాడు. 300 మంది పనివాళ్ళు పనిచేస్తారు. అద్భుతంగా అసలు వాళ్ళ దగ్గరికి వెళ్తే, నా ఫ్యాక్టరీ దగ్గరికి నైట్ వెళ్తే ఆ ఏరియా మొత్తం పట్టపగలాగా ఉంటుంది. ఆ లైట్లు 6,000 గజాల్లో 6 అంతస్తుల బిల్డింగ్. అదొక అద్భుతం. తీసుకోండి, మీ హస్బెండ్కి ఇవ్వండి, తర్వాత మీరు కూడా తీసుకొచ్చి ఇవ్వాలి. మీ ఇంట్లో 10 కిలోల బంగారం జరగనే 11 కిలో బంగారం అమ్మవారికి ఇవ్వాలి. అయ్యో తప్పకుండా. అయ్యో పట్టుకోండి, ఎదురు పట్టుకోండి. మీ దగ్గర 10 కిలోల బంగారం చేరుకోవాలి, 11 కిలో బంగారం అమ్మవారికి ఇవ్వండి. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా పైన అందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గురువు గారిని అయితే నేను ముందు యూట్యూబ్లో చూశాను. మనం చూస్తున్నప్పుడు సడన్గా ఏదో ఒక బ్రైట్ పవర్, నాకు వీడియో స్క్రోల్ చేస్తుంటే అలాగే ఆగి మొత్తం ఆ టైంలో చాలా వీడియోస్ చూశాను. తర్వాత టైం ఉన్నప్పుడల్లా వీడియోస్ చూడడం మొదలుపెట్టాను. బట్ మనకి ఎలా రావాలనే దానికి ఏదైనా టైం రావాలి ఫస్ట్ అని నమ్ముతాను. తర్వాత ఫ్రెండ్స్ ద్వారా కూడా కొంతమంది చెప్పి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ విన్న తర్వాత మనం కూడా ఒక్కసారి వెళ్ళి కలవాలని గట్టిగా అనుకుని గురువుగారిని కలిసాము. ఇక్కడికి వచ్చాక ఏదైతే నేను వీడియోస్లో చూసి ఫీల్ అయ్యానో దానికి 100 రెట్లు చాలా చాలా, అంటే ఒక టోటల్గానే ఒక పాజిటివిటీ మనిషిలో అంటే అలా పోయడం అనమాట. అసలు టోటల్ నెగటివ్స్ అనేది ఏమీ లేకుండా మీరు ఎప్పుడు మంచికి వెళ్ళండి, మంచి జరుగుతుందని చెప్పడం ఉంది కదా, అది చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. చాలా పాజిటివ్. అంతే, అంటే మైనస్లు ప్రతి మనిషిలోనూ ఉంటాయి, కానీ దాన్ని అధిగమించడానికి మీరు ప్రయత్నం చేస్తే మైనస్ అనేది ఒకటి విషయమే కాదు అనేది అయితే ఈరోజు నేను చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ప్రయత్నం చేయాలి, మీ టార్గెట్ ఉండాలి, మీకు ఒక గోల్ ఉండాలి. దాంట్లో ఏం చేసినా సరే ఎవరి మీద, అంటే మనకి యూజువల్గా చాలా కోపం వచ్చేస్తుంది ఒక మనిషి మీద, అంటే వాళ్ళు మనకి ఏదైనా చేశారు, ఎందుకు ఇలా చేశారు, సో ఆ ఫీల్ ఉంటుంది. అది కూడా మనలో ఉండడం అవసరం లేదు అనేది ఈరోజు నేను గురువు గారి ద్వారా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గురువు. యూజువల్గా మన కోపాలు వస్తాయి, ఏ పని చేసినా వాళ్ళు ఎక్కువ మనల్ని డామినేట్ చేస్తూ ఉంటాయి ఆ విషయాలే, కానీ అది అవసరం లేదమ్మా. నీకు ఒక టార్గెట్ అవసరం, నీ జీవితం అవసరం, అదే ఇంపార్టెంట్. ఫైనల్గా మనం తెలుసుకోవడం కొంచెం లేట్ చేస్తాం కానీ, బట్ నిజంగా థ్యాంక్ యూ చాలా. ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయే ఈలహ్రీం అస కహలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి సర్వైశ్వరి ఆనందం ఆహ్లాదం అతి శీఘ్రం అత్యధిక మహాద్భుత మహోత్సవ ధన భూ స్వర్ణలాభం సర్వలోక వశీకరణం సర్వకార్య సత్వరవి సిద్ధం సర్వైశ్వర్యం సర్వ మనోకామనాభీష్టం సర్వ
చాలా అవసరం. కొన్ని మంత్రాలు లోపలే చదవాలమ్మా. మహారక్షం 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 తక్షణం దేహి ప్రేచ్ఛ స్వాహ. అమ్మా మన దగ్గరకు వచ్చిన ఎమ్మటే పాజిటివ్ ఫీల్ అవటము, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకున్న బాధలు, కష్టాలు, కాలసర్ప దోషాలు, చేతబడులు అప్పటికప్పుడు వెళ్ళిపోయి 9 గంటల్లోనే పాజిటివ్ ఫీల్ అవటానికి కారణం ఏంటంటే అమ్మవారిది 300 సంవత్సరాల నుంచి మాకు ఏదైతే ఉపాసన ఉందో మా గురు పరంపరగా 300 సంవత్సరాల నుంచి గురు పరంపర. మమ్మల్ని తలుచుకుంటే చాలు. మీరు మా వీడియోలో చూడండి, చాలా మంది మా ఫోటోని కాల్ రెడీగా పెట్టుకున్న వాళ్ళు కూడా తెల్లారే వస్తారు నా దగ్గరికి, బ్రహ్మాండంగా అయిపోయింది స్వామి, ఎన్నో సంవత్సరాల నుంచి బాధలు పడ్డాం, ఇప్పుడు ఇంత మంచిగా అయిపోయామని చెప్పి. మా అన్ని కూడా టెస్టిమోనియల్స్ బేస్డ్. అందరూ కూడా పెట్టుకోవాలి. ఎంతంత గొప్ప గొప్ప వాళ్ళు కనిపిస్తారో చూడండి. దాంట్లో మినిస్టర్లు ఉంటారు, కలెక్టర్లు ఉంటారు, సిఎస్ఎస్ఎల్గా పనిచేసిన వాళ్ళు ఉంటారు. పివి నరసింహరావు గారి దగ్గర నుంచి, జలగ వెంకటరావు గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు గొప్ప గొప్ప వాళ్ళు అందరూ కూడా ఉంటారు. అందరూ కూడా పాజిటివ్ ఒకటే మన దగ్గర ఉంటుంది 100%. మన దగ్గరకు వచ్చాక కాలసర్ప దోషం ఉండదు, చెడు ఉండదు, ఇబ్బంది ఉండదు. ఓన్లీ ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఏంటి? ధనము, సుఖము, సంతోషము, పెరుగుదల, గొప్పదనం, అందరికీ భోజనం పెట్టగలిగే స్థితి, అందరితోటి దండం పెట్టించుకోగలిగే స్థితి ఆటోమేటిక్గా వస్తుందమ్మా. అందరూ చాలా మంది అప్పులతో వస్తారు. ఎవరైనా అప్పులతో వచ్చిన వాళ్ళకి ముందే చెప్తాను, నువ్వు గనక ₹1,00,00,000 అప్పులో ఉంటే నువ్వు అదృష్టవంతుడి, ఎందుకంటే గ్యారంటీగా 10 కోట్లు సంపాదించుకుంటా అని చెప్తాను. వాళ్ళు 10 కోట్లు సంపాదించి తీసుకొచ్చి చూపిస్తారు నాకు. ఎన్నో వీడియోలు ఉంటే చూడండి. అదృష్టవంతుల శాస్త్రం ఏంటంటే మీరు ఎంత లోతులో ఉంటే, ఎంత కష్టంలో ఉంటే, ఎంత నష్టంలో ఉంటే, ఎంత అప్పుల్లో ఉంటే అంతకి వరాహి మీరెడ్డి చెప్పే శాస్త్రం ఏంటంటే 116 రెట్లు ఎక్కువ సంపాదించుకుంటారని. వేదంలో అయితే 108 రెట్లు ఎక్కువ సంపాదించుకుంటారని చెప్తారు. 108 రెట్లకి టైం పట్టుద్దాం కానీ 10 రెట్లకి అయితే టైం పట్టదు. వాళ్ళు చూస్తానే సంపాదించుకుంటారు, వస్తారు, చూపిస్తారు. మీరు కూడా చాలా టెస్ట్ మెంట్లు చూసారు కదా ఏమో, చాలా అద్భుతంగా ఉంటుంది. మా అదృష్టత్వానికి మించింది ప్రపంచం లేదు. మీ మనసులో ఏదైతే తీవ్రంగా కోరుకుంటారో అది అప్పటికప్పుడే తీరుద్ది, ఇప్పుడు దాకా కాదమ్మా. అమ్మ శుభం బియా. మీరు చాలా మంది విని ఉంటారు, మీరు ఇక్కడ ఇంత పెద్దోళ్ళు, మీరు ఇంత దూరం వచ్చారంటే ఎంతో మంది విన్నాకే, అంత సక్సెస్ స్టోరీలు విన్నాకే వచ్చి ఉంటారు కదా. చూడగానే ఆ మాటలు గాని అవి, కానీ ఇక్కడికి వచ్చాక ఇంకా లైఫ్ అంటే చాలా హ్యాపీ, ఓన్లీ హ్యాపీ అమ్మ. హ్యాపీ తోటే ఉండాలి. 10 మందికి ఉపకారం చేసే పొజిషన్ లో ఉండాలి. మన చెయ్యి ఎప్పుడు పైన ఉండాలి, కిందకి రానే వద్దు ఎప్పుడు అమ్మా. ఎప్పుడు ఏదన్నా ఈ రోజు నుంచి అమ్మా, ఈ రోజు నుంచి మీకు ఇచ్చిన తెల్లవారుజామున ఇచ్చిన మంత్రం ఉంటుంది. 9 రోజులు చేసుకున్నాక మీ ఇష్టం 100 వ్యాపారాలు చేసుకోండి, 100 వ్యవహారాలు చేసుకోండి. మీ జీవితంలో పాజిటివ్ ఒకటే తెలుస్తుంది, లాభం ఒకటే తెలుస్తుంది. ఎవరన్నా నష్టం గురించి చెప్తే కూడా మీకు అర్థం కాదు, నష్టం ఎందుకు వస్తుంది అనుకుంటారు. లైఫ్ లో నెగిటివ్ అనేది ఉండదు ఇక అమ్మా. అన్ని రకాలుగా మంచిగా వద్దమ్మా. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్.